ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి మీరు పదవి ఆశించిరని ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా లేదా ఏదన్నా కార్పొరేషన్ ఇచ్చినా కూడా ఇవాళ ఎంఎంఎస్ జెండా లేకపోతుండే అనే ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. అసలు చట్టసభలలో పోవాలని కదా. ఎట్లంటే అట్లే మాట్లాడి బతికనేసులు మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ ఆ జెండా మీద రాసింది సార్, రాజకీయ ఆర్థిక సామాజిక హక్కులను సాధించడమే మాదిగ మహాశక్తి లక్ష్యం అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో స్వయంగా ముఖ్యమంత్రి నేనే మాదిగని అన్నాడు. ఆయన అనడం కాదు, మీరు కూడా ఒక సందర్భంలో అన్నారు వాళ్ళు ఎన్ని ఇచ్చినా కూడా నా మీద ఎందుకు మీరు బురద జల్లుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సార్. వారికి మీ సమాధానం? రేవంత్ రెడ్డి గారి మాటలు గాలి మాటలు, దాంట్లో ఒకటి కూడా నిజం లేదు. మాదిగ మహాశక్తి అనేది మాదిగలకు జరిగిన అన్యాయం మీద పుట్టినటువంటి సంస్థన లేదా మోత్కుపల్లికి జరిగిన అన్యాయానికి పుట్టిన సంస్థన అని అడగమన్నారు. మరి నాకు టికెట్ ఇవ్వనది కూడా తప్పే. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మరీ జరిగింది. ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఎన్టీఆర్ గారి నుంచి వచ్చినటువంటి మొదటి స్పందన ఏంటి సార్ మీ పట్ల? ఆయన జాలిపడ్డాడు, నీకు టికెట్ నేను ఇవ్వలేకపోయాను. 19 సీట్లకు కూడా మేము పోటీ చేస్తాం. 19 మాదిగ ఓటు మాదిగలకే అనేది మా నినాదం. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎంఎంఎస్ మాదిగ మహాశక్తి పేరుతోనే ఒక ఉద్యమం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు అందరి చూపు అందరి దృష్టి కూడా ఎంఎంఎస్ మీదనే ఉన్నది. ప్రజెంట్ నేను మోత్కుపల్లి నరసింహులు గారి ఇంటి దగ్గర ఉన్నా. ఆయన దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. రాజకీయ ఉద్దండుడు, ఉమ్మడి రాష్ట్రంలోనే రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తిగా, అత్యంత దగ్గర వ్యక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి. అన్ని వర్గాలను, ముఖ్యంగా దళిత వర్గాలకు ఎనలేని సేవలను అందించినటువంటి వ్యక్తి మోత్కుపల్లి నరసింహులు గారు. సో ప్రజెంట్ మనం వారి ఇంటి దగ్గరే ఉన్నాము. అసలు మాదిగ మహాశక్తి అంటే ఏమిటి, ఎందుకు వారు మాదిగ మహాశక్తిని బయటికి తీసుకురావడం జరిగింది, సో దాని ఉద్దేశం ఏంటి, దాంతో వారు ఏం పని చేయబోతున్నారు రాబోయే రోజులు అనేది స్వయంగా మనం వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎట్లా ఉన్నారు? నేను బాగున్నా తమ్ముడు. చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూడడానికి చాలా సంతోషంగా ఉన్నది. అంటే మిమ్మల్ని చూస్తే ఎట్లా ఉంటుంది అంటే ఒక బూస్టింగ్ అనేది వస్తుంది మాకు. ఏదో డల్ గా మాట్లాడకుండా చల్ కదులుదాం పోదాం అన్నట్లే ఉంటుంది. సార్ ఒక్కసారి ఇట్లా చూడండి, మాదిగ మహాశక్తి, మాదిగల అనుబంధ కులాల సమావేశం, మాదిగల పెద్దన్న మోత్కుపల్లి నరసింహులు గారని మనకు ఒక పోస్టర్ అయితే కనిపిస్తున్నది. మాట్లాడదాం ఎంఎంఎస్ గురించి. ఇంటర్వ్యూలోకి పోయిన తర్వాత కులంకుశంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక్కసారి నేను రాగానే ఈ ఫోటోలన్నీ చూసినా నాకు కొన్ని ఫొటోస్ అర్థం కాలేదు. ఇది ఏ సందర్భంలో దిగింది సార్ ఆ ఫోటో? అది ఎన్టీ రామారావు గారి ఎయిర్పోర్ట్లో, మన డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి ఎన్టీ రామారావు పేరు ఉంటే ఆ మానవుని పేరు తొలగించారు కాంగ్రెస్ అప్పట్లో. ఓకే. దాని విషయంలో నేను ధర్నా, అది ఎన్టీ రామారావు గారి పేరు అట్లనే ఉండాలని ధర్నా చేశాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు దండేస్తున్నాడు. ఒక ధర్నాకు సంఘీభావం తెలుపుతూ ఉన్నాడు. సంఘీభావం. ఓకే. దాని పక్కన ఇదేమో ఎన్టీ రామారావు గారు, తాతారావు గారు చైర్మన్. ఒక సబ్ స్టేషన్ ఇనాగరేషన్ టైంలో, ఇది నిమ్స్లో, ఓకే, ఏమే హాస్పిటల్, అక్కడ నేను ఆయన సబ్ స్టేషన్ ఫోటో మీరేనా సార్? మీరు చేసింది అప్పుడు ఎంత హుందాగా ఉన్నారు చూడండి. దాని పక్కన నేను మంత్రి పదవి స్వీకరించిన తర్వాత నార్మల్ గా వాళ్ళు అయిపోయినాక షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, కృతజ్ఞత అసెంబ్లీలో. అదేమో నా మ్యారేజ్ ముహూర్తం పెట్టి ఇక్కడ వెంకట్రామరెడ్డి హాల్ బుక్ చేసిండు. మ్యారేజ్ ఆయన అయిపోయిన తర్వాత మరుసటి రోజు డిన్నర్ ఇచ్చాడు నాకు. మ్యారేజ్ డిన్నర్ స్టేట్ లెవెల్లో ప్రచారం అప్పట్లో. ఓకే. ఆ మ్యారేజ్ డిన్నర్ ఇచ్చారు. అక్కడ నేను, మా మిస్సెస్, అన్నగారు, మోత్కుపల్లి నరసింహులు గారు మ్యారేజ్ డేట్ ని ఫిక్స్ చేయడమే కాకుండా హాల్ ని బుక్ చేసి మ్యారేజ్ కి ఒక పెద్దనలాగా, ఇంటి కుటుంబ పెద్దలాగా మ్యారేజ్ చేసిరని చెప్పేసి చెప్తున్నాడు. మిగతా విషయాలు ఇంటర్వ్యూలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ దాని పక్కన ఫోటో కదా, అది బుద్ధ విగ్రహం. ఇప్పుడున్న ట్యాంక్ బండ్ లో ఉన్న బుద్ధ విగ్రహం ఉంది కదా, అవును, మన ఆలేరు దగ్గర రాగిరి భువనగిరి దగ్గర, రాగిరి దగ్గర తీశారు. అది ప్రారంభోత్సవం చేస్తున్నాడు అక్కడ. దాంట్లో నేనున్నాను, జానారెడ్డి గారు ఉన్నారు, మాధవరెడ్డి గారు ఉన్నారు, యతిరాజన్ ఉన్నారు. ఓకే. సరే, ఇది కూడా మంత్రి పదవి. గవర్నర్ గారు శంకర్ దయాళ్, ఇది కూడా అదే. ఓకే. ఇక్కడ మేడం సార్ పక్కన ఈ ఫోటోలో అదే రోజు దినం. మా డిన్నర్ అయినాక అప్పుడు ఒక్కడే ఉండే కెమెరామ్యాన్. సరే అమిత్ షా గారు. సరే ఇది ఇటు 50 లక్ష్యం పార్వతి,
ఓకే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను మా మిస్సెస్ నా చిన్న పాపని తీసుకొని పోయినాం కలిసి. ఓకే మా అమ్మ నాయన వీళ్ళ సార్ ఏం పేర్లు సార్? మోత్కోపల్లి. నరసయ్య, మాది లక్ష్మీనరసింహ స్వామి పేర్లు ఉంటాయి మా అన్ని. నరసయ్య పోచం. పోచమ్మ అన్నారు. ఓకే ఓకే. సో అంటే మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి వెళ్దాం. ఇప్పుడు ఈ ఫోటోలు అన్నీ కూడా ఇక్కడ మనం చూస్తే ఒకటి చంద్రబాబు గారి ఫోటో, రెండు ఎన్టీ రామారావు గారి ఫోటో. అంటే ఎన్టీ రామారావు గారి ఎక్కువ కనపడుతుంది. రామారావే 99.9. మీ రాజకీయ జీవితంలో మీరు చూడని పార్టీ లేదు, మీరు పనిచేయని ముఖ్యమంత్రి లేడు. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే ఎందుకు ఎన్టీ రామారావు గారిని అంత అభిమానించారు మీరు? విషయం ఏంటంటే మనల్ని గౌరవించిన వాడిని మనం పెట్టుకోవాలి. ఉత్త ఫోటోలు పెట్టుకుంటే ఓకే. నన్ను గౌరవించడం కాదు, నా జాతిని గౌరవించాడు ఆయన. అంతకుముందు ఎన్నడూ అన్యాయమే జరుగుతూ వచ్చినప్పుడు చట్టసభలలో మాదిగలను కూడా పంపినటువంటి ఘనత ఒక ఎన్టీ రామారావుకి దక్కింది. మాలలే కాదు, మాదిగలు ఉన్నారు అని ప్రపంచానికి తెలియజేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు. కాబట్టి ఆయన పేరు ఉండాల్సిన అవసరం ఉంది, ఆయన ఫోటోలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి పెట్టుకున్నాను. చూసాం కదా. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారికి సంబంధించి కావచ్చు, ఎంఎంఎస్కి సంబంధించి కావచ్చు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వారు ఎట్లాంటి అడుగులు వేయబోతున్నారు, ఆయన నడిపిస్తున్న జాతి ఎట్లాంటి అడుగులు ముందుకు వేయబోతున్నది అనేది కూడా ఇంటర్వ్యూలో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం రండి. రైట్, ఇక ఆలస్యం ఎందుకు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిద్దాం. మనతో పాటు మోత్కుపల్లి నరసింహులు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా 6 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. సో అంటే మిమ్మల్ని చూడంగానే నాకు ఫస్ట్ ఒక ప్రశ్న అడగాలనిపించింది సార్. 6 సార్లు ఎమ్మెల్యే మీరు, ఒకసారి మంత్రి. ఇప్పుడు నేను వచ్చి కూడా దాదాపు హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అవుతుంది. ఇంత సింపుల్ జీవితము. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవాలంటే, ఒకసారి గెలవాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడు మా ఆధునిక రాజకీయాలను చూస్తే కింద మీద పడాలి, అసలు కష్టతరం ఎమ్మెల్యే కావాలంటేనే. కానీ మీరు 6 సార్లు ఎమ్మెల్యే అయినరు, మంత్రిగా పనిచేసారు. ఏంది సార్ దాని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంది, ఆ ట్రిక్ ఏందని చెప్తే మా వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు గెలిచిన వాళ్ళ కంటే గెలవలేని వాళ్ళ మాటలే ఎక్కువ ఉన్నాయి మరి ఈ దునియాలో. ఓకే. ఇష్యూ ఏమిటంటే ఎమ్మెల్యే అంటే ఏంటి మొదట అర్థం చేసుకోవాలి. నేను కాలేజీ లైఫ్లో కూడా డిగ్రీ కాలేజీ ప్రెసిడెంట్ చేశా వితౌట్ ఎనీ ఆర్గనైజేషన్. వేరే ఆర్గనైజేషన్ జనరల్గా పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఆర్ఎస్, ఎన్ఎస్యు ఇవన్నీ ఉంటాయి కదా, ఏబీవీపీ. ఏ ఆర్గనైజేషన్ కాదు నేను. ఇదే అంబేద్కర్ కాలేజీలో చిక్కడపల్లిలో జస్ట్ అట్లా నామినేషన్ వేసి బంపర్ మేయర్తో గెలిచా, డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్. అక్కడి నుంచి వస్తే ఎంఏ అయిపోయింది, ఎల్ఎల్బి చదువుతున్నా. మహనీయుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన కూడా ఎంత ఈజీగా టికెట్ ఇచ్చాడంటే, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ఎవరైనా చదువుకున్నోనికి ఆయన టికెట్ ఇచ్చాడు. చదువులేని వాళ్ళకి ఇవ్వలేని టికెట్. అప్పటి నుంచే స్టార్ట్ అయింది చదువుకున్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని. ఏ పార్టీలో అయినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇస్తున్నట్టే కారణం అది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఎమ్మెల్యేగా 83లో ఎన్టీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆయన బిఫోర్ ఎలక్షన్స్ క్యాండిడేట్స్ అనుకునే వాళ్ళందరినీ పిలిచి, ఆయన అంటే ఆ లాభభావాలు కొత్త వాళ్ళం కదా అందరం, ఆయనకు మనం తెలియదు, మనం ఆయనకు తెలియదు, అందరిని మాట్లాడిస్తూ ఉన్నాడు. నాకు ఒకరోజు నాకు ఛాన్స్ వచ్చింది, మాట్లాడమన్నాడు. పూటకు గతి లేని వాళ్ళు తాటాకుల గుడిసెల్లో సూర్యచంద్ర బింబాలు తాండవమాడుచునుండా, సూర్యచంద్ర బింబాలు తాండవమాడుచునుండా, గట్టిగాను గాలి వస్తే ఒక్కాకు నిలువదాయి, వాన జల్లు పడితే నే గుడిసే ఒక మురికి గుంట. బా, పేదోని జీవితం. ఇది 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 పాడా నేను ఆయన ముందు. ఆయన ఆశ్చర్యపోయి ఒకడొకడికి 5 నిమిషాలే ఇచ్చాడు టైం. టైం కాగానే బెల్ వస్తాడు, వెళ్ళిపోవాలి. 20 నిమిషాలు అయింది, నన్ను ఏమంటలేడు, మాట్లాడుతూనే ఉన్నాను నేను. ఓకే. ఇక నేనే ముగించుకున్నా. శబాష్ అన్నాడు. నాకు మెంబర్షిప్ పుస్తకాలు ఇచ్చాడు. పార్టీ పని చేసుకుంటూ పోయాను. 83లో గెలిచాను. అసలు ఓడటం ఎట్లా అనేది నాకు ఆశ్చర్యకరం. అయితే అక్కడికి పోయే ముందు సార్, ఎన్టీఆర్ గారికి మీకు పరిచయం ఎట్లా ఏర్పడ్డది? అంటే మొట్టమొదటిసారి కదా మీరే డైరెక్ట్ పోయినారా లేకపోతే వాళ్ళు? లేదు యూనివర్సిటీ నుంచి నేను డైరెక్ట్గా వెళ్ళి, మాది రిజర్వ్, అప్పుడు ఆలేరు రిజర్వ్ కాదు. ఓకే. సరే అవకాశం ఉంది కదా చూద్దామని ట్రై చేద్దామని వెళ్ళాను.
ఆహా. వెళ్ళిన తర్వాత ఈ పోటీ చేస్తాం అనుకునే వాళ్ళందరి చేత ఒక 5 నిమిషాలు మాట్లాడిస్తే ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారో నాకు తెలియాలి, నేను ఎట్లా మీకు తెలియాలి కదా, హావభావాలు ఐడియాలజీ కూడా తెలియాలి కదా. అందుకని మాట్లాడించాడు ఆయన. ఆ మాట్లాడించినప్పుడు నేను పాడినటువంటి పాట అది. తద్వారా ఆయన ఇమ్మీడియట్గా నా యొక్క భావాలు గమనించి నాకు టికెట్ ఇచ్చాడు ఆయన. టికెట్ ఇవ్వడమే కాదు, మంచి మెజార్టీతో గెలిచాను ఆ రోజులలో. నల్గొండ జిల్లాలో నలుగురమే గెలిచాం. జానారెడ్డి, కోదాడ లక్ష్మీనారాయణ, సూర్యాపేట దేవయ్య, ఆలేరులో మొత్తుకున్నాం. 12కు 4 గెలిచినాం ఆ కాలంలో. అయితే గెలిచినప్పటి నుంచి కూడా నాకు ఎందుకు ఓడిపోతాం మనం, అసలు ఓడిపోవటం ఎట్లా, ఎందుకు ఓడిపోతారు అనేది నేను అనుకునేది. రైట్, ఎమ్మెల్యేగిరి మనం తీసుకున్న తర్వాత పొద్దున్న లేచి నేను జనంలోనే ఉన్నా. పొద్దున్న లేచి ట్రాన్స్పరెంట్గా ఆడోళ్ళు, మగోళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెలు, చిన్న పెద్ద కులం లేదు, కులరహితం అనేటువంటి వ్యవస్థ నాది. ఎవరన్నా రాని అందరిని కూర్చోబెట్టి మాట్లాడి 1 గంట సేపు వాళ్ళకి టైం ఇచ్చి మాట్లాడి, ఎవడు కూడా అహంకారి లేకుండా చేసి, ఎవరు వచ్చినా కుర్చీ మీద కూర్చోవాల్సిందే, ఎవరు వచ్చినా అందరం కింద కూర్చోవాల్సిందే. అంతేగాని కూడా పెద్ద చిన్న ఇట్లా అట్లా ఉన్నోడు లేనోడు కులం ఇవన్నీ లేవు మన దగ్గర. అప్పుడు ఫస్ట్ టైం నుంచి నేను అట్లా మెయింటైన్ చేసి అంటున్నా. ఉన్న కులాన్ని కూడా కూరలు ఉడవికి బయటపడేశాను. అట్లా ప్రజలలో ఉన్నా కాబట్టి ఒక సందర్భంలో నాకు టికెట్ రాలే. ఎన్టీ రామారావు గారికి కొన్ని పితృలు చెప్తారు కదా, ఇక రాజకీయాల్లో ఉండేది కదా ఆధిపత్య పోరు, దాంట్లో భాగంగా చెప్తే నాకు టికెట్ రాలే. రాకపోతే కూడా నేను నామినేషన్ వేస్తే బంపర్ మేరతో గెలిచాను. ఇండిపెండెంట్ మన రెడ్ల జిల్లానే కదా, రెడ్లంతా ఏకమయ్యారు. రెడ్లంతా ఏకమైనా నేను గెలిచాను. బిడ్డ, నేను కష్టపడ్డాను, ప్రజలలో ఉన్నాను, ప్రతినిత్యం వాళ్ళ మాటగా బతికాను, వాళ్ళు ఏం చెప్తే చేశాను. నాకు ఎన్టీ రామారావు దయ వల్ల కరెంటు మంత్రి వచ్చింది, నాకు ఎలక్ట్రిసిటీ మినిస్టర్. అయితే ఇప్పుడు మీ ఏరియాలో మీరు వాడుకునే కరెంట్ నేను ఇచ్చింది అది. ఎవరినన్నా అడగండి, మన జిల్లాలే కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా 86నే ప్రతి పేదవాడింటికి కరెంటు ఎన్టీ రామారావు దయ వల్ల మోత్కుపల్లి నరసింహులు మంత్రిగా ఉన్నాడు. బంపర్ అవకాశాలు వచ్చినాయి, నేను బాగా పనిచేశాను. దానివల్ల నాకు మంచి పేరు వచ్చింది. ఈడు వాడని తేడా లేకుండా ఎవరన్నా కానీ బండి కట్టుకొని రావాలి, పోలు వేసుకొని పోవాలి, అదొక జాతర. అట్లా చేశాను. అది ఎన్టీఆర్ దయ. ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఎన్టీఆర్ గారి నుంచి వచ్చినటువంటి మొదటి స్పందన సార్ మీ పట్ల? ఆయన జాలిపడ్డాడు. నీకు టికెట్ నేను ఇవ్వలేకపోయాను, కొంతమంది ఇట్లా చెప్తున్నారు, నువ్వు ఓడిపోతావు అంటున్నారు, మనం గెలవాలి కదా, అందుకని ఇట్లా చేయాల్సి వచ్చిందని చెప్పాడు ఆయన పాపం. చెప్తే నేనన్నాను, ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చింది పాటలు చేసింది నేను, వాళ్ళు చెప్తే టికెట్ ఇవ్వలేదంటే అది కరెక్ట్ కాదు కదా సార్, మీరు చేసింది పొరపాటు. అయితే కూడా నేను ఇండిపెండెంట్ గెలిచి వస్తలేమని చెప్పాను. ఆయన ముందే చెప్పాను. అది ఎట్లా అన్నాడు, అది ఎట్లా లేదు గిట్లా లేదు, నేను చేసిన సర్వీస్ ఉంది, మీ పేరు ఉంది, 2 విషయాలు వాడుకొని వస్తాలేమని చెప్పి అట్లనే గెలిచాను, వచ్చాను. పెద్ద పోరాటం జరిగింది అనుకో, అదొక పెద్ద చరిత్ర. అయితే కూడా నేను గెలిచి వచ్చాను. గెలిచి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కౌగలించుకొని చాలా ప్రేమించేవాడు. నా మ్యారేజ్ ముహూర్తం ఆయనే పెట్టాడు. నా మ్యారేజ్ ముహూర్తం పెట్టాడు, హాల్ బుక్ చేశాడు, కొడుకు చేసినాడు పెళ్ళి, హాల్ బుక్ చేశాడు, పెళ్ళి చేశాడు, మ్యారేజ్ డిన్నర్ కూడా నాకు ఇచ్చాడు ఆయన ఇంట్లో, ఫోటో ఉంది అక్కడ. విషయం ఏమిటంటే అంత ఆత్మీయత పొందిన జీవితం నాది. కాబట్టి పైసల మీద ధ్యాస లేదు నాకు, గౌరవం మీద నాకు ధ్యాస, మన పర్సనాలిటీ పెరగాలనే ఒక ధ్యాస, ఒక ఆశ. మనం కూడా అందరిలో సమానంగా బతకాలంటే, ఎవడు కూడా ఏలెత్తి చూపకుండా బతకాలంటే డబ్బు ముచ్చట మనం మాట్లాడదు. అది నా జీవితం. అందుకని నన్ను చూడంగానే అందరికీ ఈర్ష్య, ద్వేషం. అందుకే కదా నిన్న టికెట్ కూడా నాకు రానివ్వలేదు. వస్తే మంత్రి అవుతాడు, వస్తే గట్టిగా మాట్లాడతాడనే కదా. ఇది రెడ్ల పాలన. ఈ రెడ్ల పాలనలో ఎటుంటుందో మీకు తెలుసు కదా, అట్లే ఉంది. ఏం చేద్దాం, మన కర్మ. రైట్ సార్. అంటే ఇంకా కొద్ది రోజులుగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా చర్చ నడుస్తూ ఉన్నది మాదిగ మహాశక్తి మీదనే. ఏంది మోత్కుపల్లి సడన్గా బయటకు వచ్చి మాదిగ మహాశక్తి పేరుతో ఒక ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నాడు, ఏం చేయబోతున్నాడు రాబోయే రోజుల్లో అని అంటూనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమన్నారు. మాదిగ మహాశక్తి అనేది మాదిగలకు జరిగిన అన్యాయం మీద పుట్టినటువంటి సంస్థనా, లేదా మోత్కుపల్లికి జరిగిన అన్యాయానికి పుట్టిన సంస్థనా అని అడగమన్నారు. నరసింహులు గారికి
జరిగిన అన్యాయం ఇలా ఒక్కరోజు కాదు, ఆ కాలం నుంచి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అన్యాయాలు జరుగుతూనే ఉన్నావు. నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. నేను సుఖపడ్డది ఏం లేదు దీంట్లో. పోరాటంలో నా లైఫ్ అంతా పోయింది. అది అట్లయితే నా జాతికి కూడా అసలు చెప్పలేనంత అన్యాయం జరుగుతూ వస్తుంది. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మరీ జరిగింది. ఇంత అన్యాయం ఎప్పుడు జరగలేదు. ఓకే, ఇంత అన్యాయము ఎప్పుడు జరగలేదు. తెలంగాణ వచ్చినాక జరిగినంత అన్యాయం ఎప్పుడు కూడా జరగలేదు. ఇది చాలా బాధాకరం. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను, మంత్రులను చూశాను, పార్టీలను చూస్తూ ఉన్నాను. కానీ తెలంగాణ వచ్చినాక మాదిగలకు జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. 6 సార్లు గెలిచిన నేను అసలు నేను గట్టిగా మాట్లాడుతానని, అనేక సమస్యల మీద కొట్లాడే అలవాటు ఉంది. కాబట్టి వాయిస్ ఎవరిదైతే లీడర్ అంటే ఏంటి? ఇప్పుడు నా జాతికి నేను లీడరు, దళిత వర్గాలకు నేను లీడరు. నేను పోరాటం చేసే నేచర్ నాది. అసెంబ్లీ కూడా మీరు చూడండి, రికార్డ్ నాది. అందరిలాగా తిని తాగి పండలేను. ఒక్క నిమిషం కూడా నేను అసలు పక్కకు పోకుండా ప్రజల కోసం కొట్లాడిన మనిషిని నేను. కాబట్టి మరి నాకు టికెట్ ఇవ్వనది కూడా తప్పే. పోగా మా కులానికి మోత్కుపల్లి గారికి టికెట్ ఇవ్వకపోవడం ఒక పెద్ద నేరం. వాళ్ళు అదొక భాగం. అయితే కూడా నా కులాన్ని కూడా నాకు ఇయ్యలేదు, బాగానే ఉంది వ్యక్తిగా. ఓకే, కులాన్ని కూడా మొత్తం తొక్కేస్తున్నారు. కారణం ఎట్లా? చట్టసభలలో అసలు మాదిగోడు అనేది వాడు లేకుండా చేస్తున్నారు. మొన్న 3 పార్లమెంటు సీట్లు ఉన్నాయి రిజర్వ్. 3 పార్లమెంట్లకి 3 మాల కులస్తులు తీసుకున్నారు. ఓకే, ఇది ఎంతవరకు న్యాయం? నేను అనేది ఏంటంటే మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఇంత జనాభా ఉంది, 70 లక్షల మంది ఉన్నాం మేము. నిన్న వచ్చినటువంటి ప్రకటన తప్పుడు ప్రకటన. అది అంటే 2011 సెన్సస్ ప్రకారము, జనాభా లెక్కల ప్రకారము ఏందో కానీ మొత్తానికి 70 లక్షల మంది మేము ఉన్నాం మా అంచనా. ఓకే, కాబట్టి ఈ 70 లక్షల మందిని కూడా ఊరికనే ఓట్లు వేయించుకుంటున్నారు. కానీ ఒక్క వ్యక్తి మాదిగ కులం నుంచి పార్లమెంటుకు పోకూడదా? లోకసభకు పోకూడదా? రాజ్యసభకు పోకూడదా? ఎంత అన్యాయం! నేను ఆ రోజు ధర్నా చేశాను, ఏడ్చాను. అరే మాకు ఇవ్వకుండా పర్వాలేదు కానీ నా జాతిలో ఒక్కను కూడా ఇవ్వలేదు మీరు అని చెప్పేసి నేను ఒక రోజంతా ధర్నా చేశాను. ఓకే, విషయం ఏంటంటే ఒక్క నిమిషం బిడ్డ, నేను ఏడ్చాను, ధర్నా చేశాను. కానీ పాలకులు ఎవరు పట్టించుకోలేదు దాన్ని. పోగా నిన్న రాజ్యసభ కూడా వచ్చింది, మాదిగలకు ఇవ్వలేదు. అదేవిధంగా కౌన్సిల్ వచ్చింది, మాదిగలకు ఇవ్వలేదు. అదేవిధంగా అసెంబ్లీ జనాభా 70 లక్షల మంది ఉంటే మీరు 4కో 5కో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి మొత్తంగా చట్టసభలలోనే మాదిగలు కనుమరుగైపోయే పరిస్థితి ఉందని నేను ఆలోచన చేసి, నా జాతి తరపున నాకు 70 ఏళ్ళు వచ్చింది, నాకు ఓపిక కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే నేను ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే నాకు నా హెల్త్ పర్మిట్ చేయదు నాకు. అయితే కూడా నా జాతికి ఒక మార్గం చూపెట్టాలి. వాళ్ళకు ఒక రాజకీయమైనటువంటి శక్తి లాంటిదో వాళ్ళకి తెలియక ఇన్ని అన్యాయాలు జరిగినా ఎవరు ముందుకొచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో నా ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళను అమాయకంగా ఉన్నటువంటి ప్రజానికాన్ని మీరు దోసుకుంటున్నారు అన్ని రకాలుగా. ఇది న్యాయం కాదు అని చెప్పడానికే ఈ మాదిగ మహాశక్తి పుట్టింది. ఈ మాదిగ మహాశక్తి పుట్టడం అంటే 70 లక్షల మంది పట్టుకునే జెండా ఇది. 1000 ఏనుగుల బలమున్న జెండా ఇది. దీన్ని ఎవ్వడేం పీకలేదు. కాబట్టి ఈ జెండా ఏదో ఆషామాషగా పెట్టింది కాదు. ఇదేమో ఏదో ఇలా పెట్టి రేపు తీసేసింది కూడా. పర్మనెంట్గా మాదిగ జాతి కోసం ఈ జెండా పుట్టింది. ఈ జెండా పట్టుకొనే ప్రతి మాదిగ ముందుకు వచ్చి పనిచేయాలని నేను పిలిపిస్తున్నా. ముందు కాలం కాదు, మనల్ని ఏదో ఓటు బ్యాంక్గా మార్చుకుంటున్నారు, తాగే తినలో లెక్క కడుతున్నారు. మాది వాళ్ళకి ఏమన్నా 10 రూపాయలు ఇస్తే వాళ్ళే ఓట్లు వేస్తారనే పద్ధతిలో మనల్ని చూస్తున్నారు. ఇది న్యాయం కాదు. అందుకని మాదిగ శక్తి అంతా, యువశక్తి అంతా ఇవాళ ముందుకు వస్తూ ఉంది. ఈ మాదిగ మహాశక్తిని ముందర పెట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో అన్ని పార్టీలకు తగిన గుణపాఠం చెప్తాం. మేము లేకుండా ఎవడు గెలవడు. మాదిగలు లేకుండా ఓటేయకుండా ఏ పార్టీ గెలవదు. 1 సైడెడ్గా మా జాతిని చైతన్యం చేయటమే మా లక్ష్యం, మా ఆలోచన విధానం, నా మిగతా జీవితం కూడా. ఓకే, ఇప్పుడు అక్కడ జెండా మీద రాసింది సార్,
రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులను సాధించడమే మాదిగ మహాశక్తి లక్ష్యం అన్నారు. అవుతాను. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటికి 12, 12.5, 13 సంవత్సరాలు కావస్తా ఉన్నది. గత 2 ప్రభుత్వాలలో కూడా మాదిగలకు సముచిత స్థానం కల్పించినామని ఆ పార్టీలు చెప్పుకున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వంలో స్వయంగా ముఖ్యమంత్రి నేనే మాదిగని అన్నాడు. ఆయన అనడం కాదు, మీరు కూడా ఒక సందర్భంలో అన్నారు మీరు మా మాదిగా అని చెప్పి. అనడమే కాకుండా మొన్నటికి మొన్న అంబేద్కర్ జయంతి రోజు కూడా ఇవాళ మాదిగలకు నేను ఇచ్చిన అవకాశాలు ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కార్పొరేషన్ అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, విప్పులు అయితేంది, ఇవాళ ఎన్ని ఇచ్చినా కూడా నా మీద ఎందుకు మీరు బురద చల్లుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సార్. వారికి మీ సమాధానం ఏంటి? లేలే, అది రేవంత్ రెడ్డి గారి మాటలు గాలి మాటలు అవి. దాంట్లో ఒకటి కూడా నిజం లేదు. అసలు చట్టసభలలో పోవాలని కదా అసలు ఫైట్. అంబేద్కర్ ఫైట్ ఏంటి? చట్టసభలలో నా జాతులు రావాలి, తద్వారా వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేసుకోవాలనే దాని మీద కదా. నువ్వేదో ఉత్తుత్త మాటలు గడవాయి ఛాన్సులు ఇచ్చిన ఉద్యోగాలు ఎవరికి కావాలంటే అవి చట్టసభలలో నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో చెప్పు. అది చెప్పకుండా మిగతా ముచ్చట్లన్నీ గాలి మాటలు మాట్లాడితే ఎవరు ఇంటరెస్ట్ అనేది కరెక్ట్ కాదు కదా. అటువంటిప్పటికి రిజర్వేషన్ ఎందుకు? ఆ రిజర్వేషన్లో కూడా ఒక కులానికే ఎట్లా పోయేటట్టు చేయగలిగారు, వాళ్ళు ఎట్లా తీసుకోగలిగారు, వాళ్ళకున్న బలం ఏమిటి? 3 సీట్లు బట్ మన వెంకటస్వామి ఇట్లకి పోయినాయి, వివేక్ వెంకటస్వామి. 2 సీట్లు బట్టి విక్రమార్క పోయినాయి. అంటే రిజర్వేషన్లు అన్నీ వీళ్ళ కుటుంబాలకే ఉంటాయా? ఇప్పుడు మాల దాంట్లో కూడా పేద మాలను ఒక్క పేద మాలోడికి కూడా ఇవ్వనీయలేదు. మాదిగోళ్ళు అనేది పూర్తిగా తొక్కేసిండ్రు. ఎట్లా సార్ ఇది? అంటే దీంట్లో భూస్వాములు, పెట్టుబడిదారులు, దళితుల్లో ఉన్నోళ్లకు రాజ్యమా? ఇదే నా పద్ధతి. ఇందిరాగాంధీ నెవర్ సెడ్ లైక్ దట్. ఆమె ఎంతసేపు పేద ప్రజల కోసం రాజ్యాధికారం రావాలని కోరుకున్నటువంటి మహనీయురాలు ఆమె. ఇవాళ ఆమె మాటను కూడా ధిక్కరించి ఈ రాష్ట్రంలో వాళ్ళను కూడా మిస్గైడ్ చేసి ఈ రకంగా మాదిగ జాతి 70 లక్షల ముందే తొక్కేశారు. మీరు రేపు పొద్దున మీరు గెలవాలి కదా, ఎట్లా గెలుస్తారు? ఏ విధంగా గెలవగలుగుతారు మీరు ఈ జాతికి? అరే వర్గీకరణ విషయంలో అసలు పెట్రోల్ పోసుకొని మాకు వర్గీకరణ కావాలని మా మాదిగ జాతి పిల్లలు మలమల మాడి చచ్చిపోతే 10 రూపాయలు ఇవ్వరండి మీరు? 10 రూపాయలు ఏమని అడిగా నేను? 1 కోటి రూపాయలు ఒకరొకరు చొప్పున ఇవ్వండి, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి. ఏమండి మీరు వాళ్ళని ఆ రకంగా ఆదుకోమనే మాట చెప్తే పట్టించుకున్న నాదుడే లేడు. వాళ్ళకు 10 ఎకరాల భూమి ఇవ్వమని అడిగా నేను. 10 ఎకరాల భూమి ఏం మీ సొత్తా? ఎందుకు ఇవ్వరండి? రెడ్లు తీసుకున్నారు, చంద్రశేఖరరావు అందరికి ఇచ్చాడు, ఏమాట కామాట. కానీ మాదిగోళ్ళకి ఎందుకు ఆయన ఇవ్వలేదు? కాబట్టి నేనేమంటున్నా అంటే మాదిగ జాతికి ఒక 10 ఎకరాల భూమి ఇవ్వండి అన్న. మేము ఒక అమరవీరుల స్తూపం కట్టుకుంటాం, ఒక మాదిగ భవన్ కట్టుకుంటాం. మా కులం అనేక చదువుల కోసం ఉపయోగపడుతుంది, మా జాతి ఉద్ధరణ కోసం ఉపయోగపడుతుంది అని చెప్తే ఇప్పుడే చెమ్మ పెడతారు. వాళ్ళైతే అమరవీరుల తల్లిదండ్రులు పాపం, వాళ్ళు ఇవాళ రేపో చచ్చిపోయేటట్టున్నారు. వాళ్ళకు డబ్బులు ఇవ్వమని ఎన్నిసార్లు ప్రాధేయపడ్డా గవర్నమెంట్ ముందుకు రాదు, రేవంత్ రెడ్డి గారు ముందుకు రారు. ఈ రకమైన దయలేని ప్రభుత్వము ప్రజలకు ఏం చేస్తుందండి? ఎంతకాలం మేము ఈ యొక్క అరణ్య రోదన మాది ఎంతవరకు న్యాయం ఇది చెప్పండి? మీరు చేసినాం ఏం చేస్తారు మీరు? ఏమి చెప్తున్నా మీకు. అదేంటది, మిమ్మల్ని మేము మనసులో మీకోసం ఎంతో ఆలోచన చేశాను. అరే ఇప్పటి నుంచి మనం ఒక వర్గీకరణ జరిగిన తర్వాత మిమ్మల్నే మార్చి మీ మనసు మారిందేమనుకో. మారలేదు ఆయన, మారలేదు. నిజమే, నీకు ఎంత నీకు నిన్ను నీ ఊహలకు మించి కూడా నేను పొగిడాను. నీ ఊహకు అందరిని పోర్తలు పొగిడాను. కానీ ఏం లాభం? మట్టిలో పోసినట్టున్నది. చాలా తప్పు సార్, చాలా అన్యాయం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు బట్టి విక్రమార్క ఉండనుకో, వాళ్ళు కంట్రోల్ చేయలేడు. ఆయన డిప్యూటీ సీఎం, ఆయన పైన ఖర్గే ఒక అతను ఉన్నాడు, ఆయన మాలనే. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదంతా మాలల ప్రభుత్వమే. ఇది మాదిగోళ్ళకి ఎక్కడ స్థానం లేదు. రెడ్ల ప్రభుత్వం ఉన్నప్పటికీ నడుస్తున్నదంతా మాలల ప్రభుత్వమే. కాబట్టి ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఏ ఒక్కదాని ఒక మీటింగ్ పెట్టి మన తమ్ముడు నేను ఒక మీటింగ్ పెట్టి మన సమస్యల మీద దృష్టికి తెస్తాం. ఎంతవరకు చేస్తామో చేయలేదుంటే చెప్పమని చెప్పాం. కాబట్టి కానీ అసలు మీటింగే పెట్టకపోతే మాదిగలకు సంబంధించిన మీటింగ్ మీరు ఎందుకు పెడతలేరు? ఎవరికి భయపడుతున్నారు? బట్టి విక్రమార్కకే భయపడుతున్నావు అనేటువంటిదే బయట ఉన్న ప్రచారం. ఇది ఎంతవరకు నిజం? మాల వాళ్ళ యొక్క డామినేషన్ ఉండటం వల్ల
నీ ముఖ్యమంత్రి పదవికి ఏం ప్రమాదం జరుగుతుందని, ఎవరు ఏం తిన్నా తాగినా, ఎవడెన్ని దొంగతనాలు చేసినా ఓర్చుకుంటున్నావు. కారణం ఏంటియో నువ్వు చెప్పాలి. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, నీకు ఏ కష్టం వచ్చినా మేము నిలబడతామని చెప్పాను. ఇప్పుడు కూడా నిలబడతాం. మా మాట ఏను. నరసింహ గారికి ఏమి ఇయ్యక ఆయన రాసిస్తా బాడు కాగితం మీద. ఏమి ఇయ్యకున్నారు కాబట్టి ఇక్కడ మీ మీద ఇంకో విమర్శ ఉండే సార్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్న క్రమంలో మీరు పదవి ఆశించిరని, ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా లేదా ఏదన్నా కార్పొరేషన్ ఇచ్చినా కూడా ఇవాళ ఎంఎంఎస్ జెండా లేకపోతుండే అనే ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. నువ్వు ఒక మాట చెప్తా, బుద్ధిహీనులు లంచగొండులు ఎట్లా అంటే అట్లే మాట్లాడి బతకనేసిన వాళ్ళు మాట్లాడతారు. నా జీవితం తెలిసినోడు ఎవడు కూడా ఏ పార్టీ వాడు నన్ను మాట్లాడరు. అట్లా విషయం ఏంటంటే, విమర్శలు ఏ విమర్శ అయినా మంచి విమర్శ అయితే మనం స్వీకరిద్దాం. నాకు పదవి కోసం ఆశపడటం అనేటువంటి యాజ్ ఏ లీడర్గా పార్లమెంట్ సభ్యత్వం కావాలని కోరుతాం, తప్పేమి ఏమే. కానీ అల్టిమేట్గా నాకు ఆ పదవి వచ్చినా నిన్న పార్లమెంటు టికెట్ రాకపోతే నేను ఓర్చుకుంటూనే కాదు, ఏ పరిస్థితుల్లో కూడా. నేను మొదటి నుంచి కూడా నా రికార్డు తీసి చూడండి. ఇష్యూ ఏమిటంటే, మనం ఇంటర్నల్గా మాట్లాడే వాళ్ళం, ఇది బయట మరి మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లే కదా, మాకు అపాయింట్మెంట్ ఇస్తే నీ దగ్గర మాట్లాడతాం, బయట మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మీరు అవకాశాలు లేక ఈ విషయాలన్నీ బయట చెప్పాల్సింది. ఒకటి, చట్టసభలలో నా జాతి ఎక్కడ కనబడకుండా చేస్తారు కాబట్టి ఇది అన్యాయం అని నా ప్రజలు, నా మాదిగా వాళ్ళు చైతన్యవంతులు కారు కాబట్టి సమస్య వస్తుంది. చైతన్యవంతులను చేయటానికే రాబోయే కాలంలో ఓడించాలన్నా గెలిపించాలన్నా మాదిగ శక్తి ఏమిటో చూపిద్దామని ఈ మాదిగ శక్తి పుట్టింది. ఈ మాదిగ మహాశక్తి పుట్టింది కారణం చైతన్యవంతులను చేసుకోవటానికి. పవర్ ఉంటేనే పనులైతాయి, పవర్ లేకపోతే కాదు. కాబట్టి అధికారం అనేది ముఖ్యం. మేమేం ముఖ్యమంత్రులు అవుతాం అంటలేం, కనీసం రాజ్యాధికారంలో మా వాటా ఉండకూడదండి. మరి రాజ్యాధికారంలో వాటా లేనప్పుడు మేము తప్పకుండా పోరాటం చేయాల్సిందే కదా. అందులో నేను చేయకపోతే ఎవరు చేస్తారు? మోత్కుపల్లి నరసింహ అన్నిటికీ మాట్లాడతాడు. ఇవాళ కుల సమస్య వచ్చినప్పుడు కూడా నిలబడతాడు వాళ్ళ తరపున, తప్పకుండా. తప్పేముంది? మొన్న మీరు ఈ జెండా ఆవిష్కరణ రోజు కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయి కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం అందరినీ కలిసి వేసింది. దిక్కులేక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏడ్చారు. అరే ఏంది మోత్కుపల్లి నరసింహులు ఏడవడం ఏంది, ఇంత ఆవేదన ఉందా ఆయన కడుపులా, ఇంత అన్యాయం జరుగుతుందా మాదిగలకు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ జెండా తరపున రాబోయే రోజుల్లో ఇదేమన్నా రాజకీయ పార్టీగా ఉద్భవిస్తుందా, లేదంటే మీరు ఏదైనా రాజకీయ పార్టీతో కలిసి మీ అభ్యర్థులందరినీ పోటీ చేయించేటువంటి ఆలోచనలు ఉన్నారా? ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన న్యాయం చేస్తే ఆయన పక్షాన నిలబడదామని ఉంది. 70 లక్షల మందిని పక్కన నిలబెడదామని నా ఉద్దేశం. ఓకే, చెయ్యలేకపోతే ఓడించి తీరుదామని, మా శక్తిని చూపిద్దామనేది మా ఆలోచన. ఓకే, అర్థమైందా? వచ్చేసారి మాదిగలు ఓడించారా లేకపోతే గెలిపించారు, ఈ పేరు మాకు కావాలి. ఇట్లయితేనే మాకు పదవులు వస్తాయి. మా చేతిలో అధికారం ఉండాలంటే ఖచ్చితంగా మేము చైతన్యవంతమైన రాజకీయం చేయాలి. ఒకటి, మా వాటా కోసం మేము డిమాండ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ కాపులంతా ఒక దిక్కైనారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇలా డిప్యూటీ సీఎం అయినాడు. ఈడ ఓవైసీ అలా కులమంతా ఆయన మాట వింటారు కాబట్టి ఆయన మాట ఈ భారతదేశం అంతా నడుస్తుంది. నేను అనేది ఏంటంటే, ఖచ్చితంగా నా మాదిగల కోసమే నేను బతుకుతాను. నా మాదిగల యొక్క జీవిత విధానాన్ని మారుస్తాను. మనము అణిగి మణిగుంటే ఎవడు వినడు. అస్త్రం ఒకటే అంబేద్కర్ ఇచ్చింది, అది ఓటు హక్కు. ఓటు మనే ఎక్కువన్నాయి. గవర్నమెంటే ప్రకటన చేసింది మాదిగల ఓటర్లే ఎక్కువని. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నా మనోళ్ళంతా ఏకం కావాలి. ఓటు శక్తి ఏందో మేము చూపించాలి. ఆ విధంగా వీళ్ళకు బుద్ధిహీనులు ఉంటే బుద్ధి చెప్పాలి. ఓకే, మీ రాజకీయ అనుభవంలో చెప్పండి సార్. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు కాపులందరూ ఏకమేరు కాబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈ ముస్లింలందరూ ఏకమేరు అంటే ఆ పార్టీ వాళ్ళందరూ ఏకమేరు కాబట్టి ఆయన మాట దేశం అంతా నడుస్తుంది. ఈవెన్ ఇప్పుడు దళితులలో కూడా మాలల తరఫున కూడా 1-2 సంఘాలు ఉన్నాయి, వాళ్ళ మాట వాళ్ళు వింటున్నారు కాబట్టి వాళ్ళు ఒకటే వర్గానికి పదవులన్నీ పోతున్నాయి అన్నారు. కానీ ఇదే దళిత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు అనేక సంఘాలు ఉన్నాయి, అనేక పార్టీలు వీళ్ళకు సపోర్ట్ చేస్తామంటున్నాయి. అయినా సరే వీళ్ళు ఎందుకు తప్పుదోవ పడుతూ ఉన్నారు? అంటే ఇక్కడ ప్రజల యొక్క వైఫల్యం అనుకోవచ్చా, లేదా రాజకీయ నాయకుడి యొక్క డబ్బు వైఫల్యం అనుకోవచ్చా? రాజకీయ చైతన్యం లేకపోవటం, రాజకీయాల్లో ఉండే పవర్ అంటే ఏమిటో తెలియకపోవటం వల్లనే ఈ దుస్థితి. 3 పార్లమెంట్ సీట్లు అయిపోతే మరి సంఘాలు ఏ సంఘం వచ్చి బయటకు వచ్చి అల్లరి చేసింది, మాట్లాడగలిగింది? కారణమైంది అమాయకత్వం. నేను వేరే తిరిగి అంటలేను, అమాయకత్వమే దానికి కారణం. కాబట్టి మరి నేను 30 ఏళ్ళుగా విద్యార్థి దశ నుంచి రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఒక నాయకుడిగా, మరి 6 సార్లు గెలిచినటువంటి ఒక నాయకుడిగా
నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, నా జాతిని చైతన్యవంతం చేసుకోవటం మరి తప్ప ఇది నేను అడుగుతున్నా? కాదు కదా. అటువంటప్పుడు ఎవరో ఏదో మాట్లాడితే దానికి ఈడైపోయే మనిషిని కాదు నేను ఏ పరిస్థితులలో. అరే మళ్ళా మాడి నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళకి ₹1 కోటి ఆర్థిక సహాయం చేయమంటే చేయలేరా మీరు? వాళ్ళ పేరు మీద ఒక స్తూపం కడదామంటే అవకాశం ఇయ్యరా మీరు? మమ్మల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు. దీన్ని ఓర్చుకోలేను నేను. కాక మొన్న వెంకటస్వామి గారి విగ్రహం ఏడబెట్టారండి. అంబేద్కర్ అక్కడ పెట్టొచ్చా ఆ విగ్రహం? మాట చెప్తున్నా, ఆయన ఏమైనా అంబేద్కరా? ఎన్నో పెట్టొచ్చు, పెట్టకూడదండి నేను అట్లే. ఎక్కడో దగ్గర మెయిన్ ప్లేస్లలో పెట్టుకోవచ్చు, కానీ దట్ ఇస్ నాట్ ది ప్లేస్. పెట్టారు, మీకు అధికారం ఉంది కాబట్టి పెట్టారు. మేము కనీసం చనిపోయిన నా జాతి కోసం ఒక అమరవీరుల స్తూపం కడదామంటే మాకు అవకాశం లేదు. కారణం ఏంటి సార్? మేము ఆర్థికంగా బలహీనులం, రాజకీయంగా కూడా బలహీనులం, కాబట్టి ఈ పరిస్థితి వస్తూ ఉంది. ఒకసారి ఓడిస్తే బుద్ధి వస్తుంది కదా. మరి రేపు 19 సీట్లకు కూడా మేము పోటీ చేస్తాం. 19 మాదిగ ఓటు మాదిగలకే అనేది మా నినాదం. మాదిగ ఓటు మాదిగలకే, వేరేవానికి వేసేది లేదు, వేరేవానికి వేసేది లేదు ఓటు. రాజ్యమే మేము చెప్పినట్టు మాది ఓటు చెప్తేనే వినాలి. ఆ దశకు తీసుకురావాలన్నది నా కోరిక. అంటే ఇంకా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ఏంటంటే 6 సార్లు గెలిచినటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచే గెలిచిరు. అంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాకుండా ఒక దళితుడు లేదా ఆ రిజర్వ్ చేయబడిన క్యాండిడేట్ జనరల్ స్థానంలో పోటీ చేసే అవకాశం ఇప్పటికి కూడా లేదు అని అంటే దాన్ని డబ్బు ప్రవాహం అనుకోవచ్చా, లేదా ప్రజల్లో చైతన్యం లేకపోవడం అనుకోవచ్చా? లే అందరు గెలిచేది పార్టీల గాలి వల్లనే గెలుస్తారయ్యా. ఎవడు మొగోడు ఇలా ఆయన సొంతంగా పోయి గెలిచే స్థాయి జనరల్ సీటోనికి లేదు, రెడ్డికి లేదు, నా కమ్మకు లేదు, నా వెలుమకు లేదు, ఎవరికి లేదు. అసలు వీళ్ళు టికెట్లు వేయరు. ఇప్పుడు బీసీలకు ఏమైంది? ఇప్పుడు మంచిగా ఆర్థికంగా ఉన్నారు, గెలవగలుగుతారు, మరి ఎందుకు ఇవ్వట్లే వాళ్ళకి టికెట్లు? 2, 3 ఇస్తారు. మిగతా అన్ని ఇప్పుడు నల్గొండ జిల్లా ఉంది, మా దగ్గర మా ఆయన ఒక్కడు తప్ప మిగతా అన్ని రేట్లే. 2 ఒక ఎస్టీ 2 ఎస్సీలు పోతే మిగతా అన్ని రేట్లే కదా. ఇది ఎంతవరకు న్యాయం? పార్టీలు టికెట్లు ఇవ్వక ఈ పరిస్థితి. ఇక ఇవ్వాలంటే మనం ఎదురు తిరగాలి. అందుకనే ఈ మధ్యలో ఆయన బాలరాజు అనే ఒక గౌడు ఉన్నాడు, నాతో పాటు రోజు పార్కులో తిరుగుతుంటాడు. ఆయన అంటున్నాడు, న్యాయం జరుగుతున్నది సార్, దీన్ని ఎదిరించాలి అని. వాళ్ళు కూడా ఒకటి ఐక్యవేదిక ఏదో పెట్టినారు, బీసీ ఐక్యవేదిక. విషయం ఏంటంటే ఇలా ప్రజల్లో చైతన్యం వస్తూ ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా చైతన్యం వస్తూ ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో రాజకీయపరమైనటువంటి శక్తిగా ఉద్భవించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే రైట్ సార్. ఇప్పుడు ఎంఎంఎస్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఫైనల్గా? ఎంఎంఎస్ అనేటువంటిది ఇది 70 లక్షల మందికి సంబంధించినటువంటి జెండా. ఇది రాజకీయపరమైనటువంటి శక్తినిచ్చే జెండా. ఓకే, ఈ జెండా 1000 ఏనుగుల బలం ఉన్న జెండా, 70 లక్షలు పట్టుకునే జెండా ఇది. ప్రజలు పట్టుకునే జెండా, మాదిగలు పట్టుకునే జెండా ఇది. కాబట్టి ఈ జెండాను ముందు పెట్టుకొని మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో మన డిమాండ్స్ కనుక మనకు అన్ని పార్లమెంట్లలో మనమే పోటీ చేయాలి, మనదే జనాభా ఉన్నది కాబట్టి అన్ని సీట్లలో మనమే పోటీ చేయాలి, రిజర్వేషన్ సీట్లలో అన్నిట్లలో కూడా మనమే పోటీ చేయాలి, మనమే గెలవాలి. గెలిస్తేనే తప్ప మనకు బతుకు లేదు. మనల్ని ఎవడు గుర్తించరు, మన కులాన్ని ఎవడు గుర్తించరు. ఇప్పటికే చాలా అవమానాలకు గురి అయ్యాము, ఇక గురి కావాల్సిన అవసరం లేదు. గతంలో అంటే మన తాతలు తండ్రులు చదువుకోలేదు, ఇప్పుడు మన బిడ్డలు అందరూ చదువుకున్నారు. అందరు ముందుకు రండి, ఒక్క సంవత్సరం నా మాట వినండి, ఈ రాష్ట్రంలో మన గౌరవం ఎంత పెరుగుతుందో మీరు ఆలోచించమని మాత్రమే నా మాదిగ బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తాను. సో మిగిలిన కులాలన్నింటినీ, ఇదే దళిత కులాలన్నింటినీ ఒక్కతాటి మీద తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే మీరు చెప్తే వాళ్ళు వింటారు కాబట్టి. మొదట నా మాదిగ కులాన్ని నేను ఏకం చేసుకోవాలి, తర్వాత ఆటోమేటిక్గా ఇంకెవరున్నా అందరిని మనం ఏకం చేసుకోవాల్సిందే కదా. కాబట్టి మనం 12 దిక్కుల మాట్లాడితే ఏది అమలయ్యేది కాదు. అందుకని నేను కేవలం మాదిగ ఉప కులాలు ఇంతవరకే పరిమితం. ఈ కులాలకు మాత్రం పూర్తి రక్షణ ఇస్తా, వాళ్ళ బాగోగులు చూడటానికి సర్వశక్తులు దారిపోస్తా, నా ప్రాణం ఇస్తా అవసరం. కానీ వెనుకకు పోయేది లేదు. 3 సీట్లు 3 మనకు రాలేదంటే మనం పుట్టినమా లేదా అనేది, ఈ రాష్ట్రంలో మనం ఉన్నమా లేదా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. అసలు మాదిగలు ఉన్నరా లేదా, ఉన్నమా లేమా నిరూపించుకోవాలంటే ఒకసారి
వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే. ఓకే. మనం చెప్పినట్టన్నా విని మనల్ని ఓన్ చేసుకుంటే ఓకే. ఓన్ చేసుకోకపోతే మనల్ని ఎవడు మనల్ని గౌరవిస్తాడో, రేపు చట్ట సభలలో అన్ని సీట్లలో మనకు ఎవడైతే ప్రాధాన్యత ఇస్తారో ఆ పార్టీకే మనం అవకాశం ఇస్తాం. ఓకే. కాంగ్రెస్ ఇస్తే ఫస్ట్ ఛాన్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఇస్తాం. ఓకే. సో అలా మీ అనుభవం ప్రకారం చెప్పండి, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఒక యువకుడు ఎంఎంఎస్ జెండాను చూసి రాజకీయాల్లోకి రావాలంటే రావచ్చా సార్? రావచ్చు కదా, రావచ్చు కదా. 100% యువకులకే ప్రాధాన్యత. ఓకే. ముసలోడికి ఇంకెందుకే పని లెక్క, యువకులకే ప్రాధాన్యత. వాళ్ళైతేనే మళ్ళీ రాబోయే తరానికి పనిచేస్తారు కదా వాళ్ళు. ఓకే. కాబట్టి యువకులకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది. నేను వాళ్ళ తరపున నిలబడటానికి సిద్ధంగా ఉన్నా. ఫైనల్గా మీరు రాజకీయ ఉద్దండులు కాబట్టి ఒకసారి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడదాము. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారం చేపట్టింది, ఇప్పుడు కనుమరుగే పరిస్థితులు ఉండదని చెప్పేసి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉన్నా సార్ ప్రజెంట్? ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నదా? నేను చెప్తున్నా, మా మాదిగలు లేకుండా గెలవలేదు ఈ ప్రభుత్వం. పోయినసారి కూడా మేము గెలిపిస్తేనే గెలిచింది. ఓకే. మాదిగలంతా 1 సైడెడ్గా ఓటేసినారు. అదే టైంలో మోత్కుపల్లి నరసింహ గారు కూడా బయటకు వచ్చి ఈసారి మాదిగలు, మాలలు, దళిత వర్గాలంతా కాంగ్రెస్ను గెలిపించుకోవాలని మేము నినాదం ఇచ్చాం. దాని ఫలితంగా గెలిచింది. రేపు రాబోయే కాలంలో ఆ పరిస్థితి ఉండదు. ఒకవేళ మమ్మల్ని ఓన్ చేసుకోకపోతే పరిణామాలు ఏంటో వాళ్ళు చూస్తారు. రేపు మీ బలాబలాలను చూసి ఎవరో ఒక పార్టీ కానీ ఏదో ఒక పెద్ద నాయకుడు కానీ పిలిచి కేంద్రం కానీ రాష్ట్రం కానీ మోత్పల్లి మీరు రండి, మీకు ఒక ఎమ్మెల్సీనో మీకు ఒక రాజ్యసభో మీకు ఒక ఇంకేదో పదవి ఇస్తాం రండి అంటే కనుక ఎంఎంఎస్ని తీసుకుపోయి వాళ్ళ చెంత పెడతారా సార్? అట్లా దీనికి పద్ధతి ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఇంతకుముందు చెప్పాను, మమ్మల్ని ఎవరు ఓన్ చేసుకుంటే వాళ్ళ తరపున నిలబడతామని. విషయం ఏంటంటే మా సీట్లు మా మాదిగలకు ఇవ్వాల్సిన సీట్లు ఓకే జనాభా ప్రాతిపదికన కానీ లేదంటే ఇంకా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలిగినటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాం. దాంట్లో వేరే అభిప్రాయం ఏముంటుంది? ఓకే. సో అది ఫైనల్ అంటే అది ఫైనల్. ఫైనల్గా జాతికి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇవాళ? జాతి మొత్తానికి, నా మాదిగ జాతికి ఒకటే నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇటువంటి ఛాన్స్ మళ్ళా రాదు. ఓకే. మోత్కుపల్లి మాటను మీరు గౌరవిస్తారనే నమ్మకంతోనే నేను ఈ ధైర్యం చేశాను. అందరూ ఏమంటారంటే మాదిగోళ్ళంతా ఒకటి కారంటున్నారు, మాదిగోళ్ళు ఒకటి కాదంటున్నారు, ఆ విధంగా కూడా మనల్ని అవమానపరుస్తున్నారు. మనం ఏకమై చూపెట్టాలి, మనం ఏకమై చూపెట్టాలి. అట్లా మాట్లాడే పార్టీలకు కానీ నాయకులకు కానీ బుద్ధి చెప్పాలి. అది మనం చేయాల్సిన పని. ఓటే కదా, ఆ ఓటు మనమే అధికంగా ఉన్నాం, మనమే గెలుస్తాం. ఇతరులకు అవకాశం ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ దగ్గర పోయి బిచ్చగానిలాగా మనం ఎందుకు నిలబడాలి? అవసరం లేదు. మన దగ్గరికి అందరు రావాలి, అందరికీ మనమే సహాయం చేయాలి. ఇది తప్ప మరొక మార్గం లేదు. నా మాదిగ యువకులకు కానీ నా తల్లిదండ్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నా మాట నమ్మండి. ఇవాళ నాకు కూడా 70 సంవత్సరాలు వచ్చింది. నేను ఎంతకాలం బతునో ఏం సంగతో, కానీ మీ అందరికీ ఒక అవకాశం ఇచ్చి ఈ రాజ్యాధికారంలో భాగస్వామ్యం వైపు మిమ్మల్ని నడిపించడానికే నేను ఈ కార్యక్రమం చేస్తున్నా తప్ప మరొకటి కాదు. ఇవాళ రిజర్వేషన్స్ అన్నీ మొత్తంగా ఇవాళ మాల కులస్తులే తీసుకెళ్తున్నారు తప్ప మనం ఒక్క బెనిఫిట్ కూడా మనకు రావటం లేదు. మలమల చచ్చిపోయినా కూడా కనికరం, దయ లేదు ఈ ప్రభుత్వాలకు. అది గమనించాలి. వాళ్ళు చనిపోయి కూడా ఇప్పటికీ 20 ఏళ్ళు అయింది. వాళ్ళ తల్లిదండ్రులు చావడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం జాతి కోసం చచ్చినందుకు 10 రూపాయలు ఇవ్వాలని అడిగిన దిక్కు దిశ లేదు. ఇవాళ కనీసం మాట్లాడేటోడు లేడు, కనికరం లేదు, దయ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం కాబట్టి మనం వాళ్ళు అట్లా ఎందుకున్నారు? మనం ఇస్తేనే, రాజ్యాధికారం ఇస్తేనే వాళ్ళ సీట్లో కూర్చున్నారు. రేపు ఎవరిని కూర్చున్న పెట్టాలంటే వాళ్ళని కూర్చున్న పెట్టే శక్తి మనకుంది. కాబట్టి ఆ శక్తిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో మాదిగలు శక్తి బలవంతులుగా మారారు, రాజకీయంగా ఎదిగారనిపించుకోవడానికైనా మనమంతా ఏకం కావాలి. రాజకీయ చైతన్యం అవసరం, రాజకీయ శక్తి అవసరం, చట్టసభల్లో మనం ఉండటం అవసరం. రైట్. నిజంగా 7 పైదల వయసున్న మీరు మీ నుండి మీ నిబద్ధతను కావచ్చు, మీ కమిట్మెంట్ చూసి నేటి సమాజం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నిజంగా మీరు అన్నట్లు ఎన్ని రోజులు బతుకును అనేది కాదు సార్, మీరు ఇంకా కలకాలం బతకాలి, నిజంగా 100 ఏళ్ళు బతకాలని చెప్పేసి జాతి కోరుకుంటా ఉన్నది. ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతా ఉన్నారు. మీరు మీరు మాట్లాడుతున్న మాటలకు కావచ్చు, మీరు పెడుతున్న సభలకు కావచ్చు మంచి స్పందన వస్తుంది. మీరు అనుకున్నటువంటి ఎంఎంఎస్ ఏదైతే లక్ష్యం ఉన్నదో అది ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి, దానికి మా వంతు కూడా సహకారం ఎప్పటికప్పుడు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. సో చూస్తున్నాం కదా, ఇది మరి మోత్కుపల్లి నరసింహులు గారితో ఇంటర్వ్యూ. వారు చెప్తున్నది ఏంటంటే మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, అది ఏ ప్రభుత్వంలోనైనా సరే.
కనీసం చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు డబ్బులు లేని దుస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము రేపు మాదిగలకు ఏ మేరకు న్యాయం చేస్తుంది? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, రాజ్యసభ ఎన్నికల్లో కావచ్చు, అసలు చట్టసభలో బోనియకుండా అడ్డుకున్నటువంటి ఈ రాజ్యాన్ని కూలగొట్టి మన రాజ్యాన్ని తీసుకొచ్చుకుందాం. రేపు రాబోయే రోజుల్లో మన ఓటు మనమే వేసుకుందాము, మన హక్కులను మనమే సాధించుకుందాము, అందరూ మన దగ్గరికి రావాలి తప్ప మనం ఇంకొకటి దగ్గర పోయి అడుక్కునే పరిస్థితి రాకూడదు. నేను సాయశక్తిలా కష్టపడతా, నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి, అయినా సరే నా శక్తి ఉన్నంత మేరకు నేను మీకోసం పోరాడతా. రాజకీయాల దిశగా, చట్టసభలకు వెళ్లే దిశగా మిమ్మల్ని నడిపించడానికి ఎప్పటికప్పుడు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మోత్కుపల్లి నరసింహులు గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. మరిన్ని విషయాలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.